అటువంటి ఆ సరస్వతి ఆవిడ. పుంభారత అనే మాట ఆయన దగ్గర సరిపోతుంది. అలాంటి ఆ మహానుభావుడు గనకనే మానుగ నామ సహస్రమునకు మానిని పూజ యొనర్చే అనే మాటను చూపించారు. అక్కడ అమ్మవారిని పూజ చేస్తూ ఈవిడ కొన్ని పాటలు పాడుతుందండి. ఆ పాటలన్నీ అద్భుతమైనటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా. మధ్యలో పద్యాలు కూడా పెట్టారు. సమయమిది మమ్ము బ్రోవనో శర్వాణి నీ కన్న దిక్కెవ్వరే అమ్మ అనేటువంటి కీర్తన ఇది. అకట శోకపయోధిలో మునుగు నన్నత్యంతముందెల్చి నీదు కృపానౌకను పెట్టి ఒడ్డెనడి సంతోషంబునం చేర్చు నీ యకలంకాంఘ్రి సరోజ భక్తి గల నా కాపత్తు రాజిల్లునా ఇక జాగేల భరింపజాలను ఇటు తల్లి బ్రోవుమా శ్యామలా అని వర్ణించారు ఇక్కడ ఈ తల్లిని. నేను ఆపద అనేటువంటి సముద్రంలో ఉన్నాను, కృప అనే నౌక చూపించి నన్ను ఆనందమనే ఒడ్డును పెట్టమ్మా అన్నారు. చక్కటి రూపకాలంకారంతో ఈయన చూపించిన భావం ఇది. కనికరమున మము వేగమే కావు కన్న తల్లి. ఇది కాపీ రాగంలో రచించారు. అన్ని చోట్ల ఆయన మాటి మాటికి రాగముద్ర వేసిన, కొన్ని చోట్ల మాత్రం మీకు పరిచయం చేస్తున్నా. నీదు దాసురాల గాన మరి నీవే నా దిక్కు జగాన చీదర జాలునే వాదమింకేలని శివుని వలపించు దానా ధృతి జూపి ఈ రాపిడి మా కాపి అన్నది. అక్కడ కాపీ రాగం అలా చూపించారు. ఈ రాపిడి మా కాపి కనికరమున మము వేగమే బ్రోవవే. ఈ కీర్తనలు వరుసగా ఒక 4-5 కీర్తనలు రచించారు. అయితే ఆ వ్రతం పూర్తవుతున్నది ఆ రోజు వచ్చిందండి. ఏ రోజైతే నారదుడు చెప్పిన రోజో అది వచ్చింది. అప్పుడు తెల్లవారుజామున లేస్తూనే ఈ రోజే కదా నా పతికి మృత్యుదినమని. ఇక్కడ ఆవిడ మనస్తత్వాన్ని మీరు ఊహించుకోండి. ఈ వేదన బయటపడకూడదు. కాసింత ముఖంలో వేదన కనపడ్డా ఏమైంది తల్లి అని అడుగుతారు, చెప్పలేదు మానలేదు. కనుక లోపల ఇంత దుఃఖాన్ని పెట్టుకుని బయట నవ్వుతూ ఉన్నదంటే ఆ తల్లి యొక్క మనోనిబ్బరం మనకు నేర్పేటువంటి అద్భుతమైన స్త్రీలు ఇక్కడ కనిపిస్తారు. పైగా తన భర్తను కూడా బతికించినటువంటి స్త్రీలు కనిపిస్తారు. జీవితాలను నిలబెట్టిన స్త్రీలు కనిపిస్తారు. అందుకే భారతీయ స్త్రీ మాత్రం ఎప్పుడు అబల కాదు, సబలయే. ఇది తెలుసుకోండి. ఆమె యొక్క మనోనిబ్బరం ఆఖరి దేవతలను కూడా దించగలిగిన మహా తపశ్శక్తి సంపన్నులు ఉంటారు. రామాయణంలో పరిశీలించండి. ఒక అనసూయమ్మ, ఒక అరుంధతి ఇలాంటి పాత్రలు ఎంత గొప్పగా కనిపిస్తాయి. పొద్దునే లేచి అంత వేగిన తోడనికి లేవడం లేదండి, జాగరణతో కూడిన వ్రతం చేసిందట. మిగిలిన వాళ్ళు లేచారు. అంత వేగిన తోడనే అత్తమామలకు వలయు సేవలనరించి లలన తనదు భర్త ఎప్పటి వలె సమిత్ఫలములకై అరుగ సిద్ధపడిన వానికి అనియనిట్లు. తన భర్త ఎప్పట్లాగే పొద్దున లేచి యజ్ఞం కోసం కావలసిన సమిధలు దర్భలు తీసుకురావడానికి అరణ్యానికి వెళ్ళాలని, అలాగే ఫలములు కూరగాయలు ఇత్యాదుల కోసం ఆయన బయలుదేరుతూ ఉంటే ఈవిడ వెళ్తోందట. తోడరా నిమ్ము నన్ను కూడా నాథ నీ తోడరా నిమ్ము నన్ను కూడా నేడు నినుబాయ రాదు. ఇవాళ నేను వదలకూడదు. ఏమిటి ఎప్పుడు లేనిది ఇదే అంటే నిమిషమైన నేడు నిన్ను బాయరాదు, ఇదొక వ్రతము అన్నదిట. నా వ్రతంలో భాగం ఏంటంటే ఈరోజు క్షణం కూడా నేను వదలకుండా ఉండాలి. 4th డే, అప్పుడు 3 రోజులు అయిపోయింది. ఈరోజు నియమం ఏంటంటే నేను వదలకుండా ఉండడం, ఇది వ్రతం అని. ఇంకేం వ్రతం అంటే ఇంకో మాటలు ఆర్గ్యుమెంట్ లేదు అక్కడ. ఇదే మాట అత్తమావలతో చెప్తే సరే కానీ వ్రతం కదా కానీ అన్నట్ట. ఎంత చోద్యమైన వ్రతం ఇదేల సుకుమారశీల అన్నాడు ఆ మహానుభావుడు. ఇంత వింత వ్రతం ఏంటి అంటే మగాళ్ళకి మీకేం తెలిస్తే మా ఆడవాళ్ళ వ్రతాలు అన్నది ఈవిడ. కాంతా ఉపవాస జాగరమ్ములుటిలేల సంతత క్రూర మృగాక్రాంతము బహుళ దురంతము కాంతారము జ్వరసక్ష్యము కాదు అకట నీ వంటి కోమలి ఇంత చోద్యమైన వ్రతము ఇదేలా. అసలు నీకు వ్రతాలు ఎందుకు? గొప్ప మాట అంటున్నాడండి. నీకు వ్రతాలు ఎందుకు? సహజంగా ఉత్తమురాలివి, సహజంగా భాగ్యవంతురాలివి, నీకు వ్రతాలు ఎందుకు? చెంగలువకు జేగురు రంగు పూయవలని. ఎంత గొప్ప మాట అన్నాడు. ఎర్రని కలువు పువ్వుకి ఎర్రని రంగు పూస్తావు నువ్వు, అందుకు నువ్వే సాధ్వివి, నీకు వ్రతాలు ఎందుకు? అంగన నీ బోటి సాధ్వికి అక్కరలేదొండు వ్రతం. పైగిన గంగాధరుపై భక్తిం కలిగిన సర్వభూతదయ చలంగిన తనంతవచ్చున్ లలి మోక్షపుల్లి బిలహరి అన్నాడు. బిలహరి రాగం ఇది. అది గంగాధరుడిపై భక్తి ఉంటే ఇది మనకు చెప్తున్నాడు. గంగాధరుడిపై భక్తి, సర్వభూత దయ, ఈ 2 ఉంటే మోక్షం తనంత తాను వస్తుంది. ఇంకెందుకు వ్రతాలు అన్నాడు ఇక్కడ. అంటే ఇది శివభక్తుడండి, శివభక్తితో కూడినటువంటి వాడు. పైగా మా పర్ణశాల నీ కబ్బుపాట్లు చాలవా అడవిం కూడా శ్రమమికనేలా. ఎంత గొప్ప మాట. అంటే ఇతని మనస్సులో భావం ఉంది. మహారాణి మహారాజ పుత్రిక మాతో పాటు అడవుల్లో ఇక్కట్లు పడుతోంది అని లోపల ఉన్న భావం. అందుకే పర్ణశాల నువ్వు పాట్లు చాలవా అడవిం కూడా శ్రమమికనేలా. పోని ఎన్నడూ కోరని దానవు నీ ఇష్టం అనుచు తరుణీమణితో వెళ్ళేట. ఎప్పుడు అడిగిన ఆవిడ అడిగింది.
అని తీసుకువెళ్ళాడు. ఆ వెళుతూ తోవలో అడవిని చూపిస్తూ మాట్లాడుతుంటాడు. ఇతనికి అడవిలో తిరగడం బాగా అలవాటు. ఏమి వర్ణిస్తాడో ఇక్కడ అడవిని ఎవరు? సత్యవంతుడు నారాయణదాసు. సత్యవంతుడు వర్ణించారు నారాయణదాస్ గారు. సత్యవంతుడికి ఎంత అడవి తెలుసో అంటే నారాయణదాస్ గారికి ఎంత అడవి తెలుసో అని మనం అనాలి. మహానుభావుడు అడవిని ఏం వర్ణిస్తాడండి. అందుకే పూర్వకవులు ఎంత పరిశీలన, అబ్జర్వేషన్ చాలా గొప్పది. అది ఇక్కడ కనిపిస్తుంది. చని ముందెట పలు కంబులుగా సందడి చేయు విహంగముల కొనబగు పచ్చిక పరుపులపై పెనయగు మగయాడ భుజంగముల బలిసి పెక్కులీతుల లేతీగలపై నల్లబడిన అర్రముల ఎగిరెడు భృంగముల కుడుంగముల కుంజరుల తక్కువలముల చాలా విస్తారమైన వర్ణన చేశారండి. ఇక్కడ సమయం లేక ఆగేం కానీ చాలా చాలా అద్భుతమైన వర్ణనలు ఇక్కడ. ఇవన్నీ చూస్తూ తోవలో కమలా తీరం అంటే కమలములు ఉన్నటువంటి ఒక కోనేరు, అక్కడికి వెళ్తే దాని చుట్టూ అద్భుతమైనటువంటి చెట్లు ఉన్నాయట. కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు, కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు, ఎంతో బలు సంతోషము నెనయించిన మనసు, కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు. ఎంత అందమైన పదాలు చూడండి ఇక్కడ. ఇంతి హొంతకారి నడచవు దంతి మరునిచే మల్లెపూ బంతి అందములకు మేటి భవంతి సుగుణాల దొంతి కాంతా కనుగొనవే ఈ కాంతారము సొగసు. ఆ చెరువున నీర్ద్రాగిన ఆరోగ్యము హెచ్చు. అతడికి అలవాటైపోయి ఒక్కొక్కడు చూపిస్తున్నాడు. ఆ చెరువున నీర్ద్రాగిన ఆరోగ్యము హెచ్చున్, ఈచో తపమొనరించిన అభీష్టార్థము వచ్చు. అరణ్యాల్లో ఎన్ని తీర్థస్థలాలు ఉంటాయి, ఎక్కడ తపస్సు చేస్తే మంచిది, ఎక్కడ ఆరోగ్యం వస్తే మంచిది, ఇవన్నీ కూడా అద్భుత విషయాలండి. ఇవి తెలియాలంటే క్షేత్రతీర్థ జ్ఞానములు కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అరణ్యాలంటే చెట్లు జంతువులు ఉండే చోటే కాదు, తపోభూములు. భారతదేశపు అడవులు తపోభూములు కనుక తపోభూములు కనుక చెప్తున్నారు. వీచున్ చల్లగాలి ఎండన్ కాంచున్ సూర్యుడు వెన్నెలవలే. ఈ చోటకు వస్తే సూర్యుడు వెన్నెల్లా అనిపిస్తాడు సుమా, అంత చల్లని గాలి ఇక్కడ ఉంటుంది అని వివరిస్తున్నారు. పైగా మహాత్ములు ఎందరో ఇక్కడ తపస్సులు చేసుకుంటున్నటువంటి చోటు అంటూ అక్కడికి వెళ్ళి ఈ పళ్ళు కాయలు కోస్తున్నట్ట. కోస్తూ లలన ఈ కాన వెలగపండ్లు చవిగొంటకు ఎంతో. ఇక్కడ వెలగపళ్ళు చాలా బాగుంటాయి. ఇవి ఎంతయో మా అయ్య ఇష్టపడను. చూడండి, ఇక్కడికి వచ్చిన తన తండ్రికి ఇష్టం అని వస్తున్నాయంటే అతను మాతాపితృభక్తి ఎంత గొప్పదో చూపిస్తున్నాడు. మా తండ్రికి ఇక్కడ పండే వెలగపళ్ళు అంటే చాలా ఇష్టం అనుకొస్తున్నట్ట. అది బొమ్మ కట్టిస్తూనే ధర్మాన్ని చూపిస్తున్నాడు ఈ మహానుభావుడు. తరుణి ఈ పొట్టి కాకర కూర తినుటకు మా అమ్మకి ఎంతయో మనసు కలదు. ఇక్కడ పొట్టి కాకరకాయలు ఉన్నట, అవి తీసి మా అమ్మకి ఎంతయో మనసు కలదు ఈ పొట్టి కాకర కూర తినుటకు. పొలతి ఈ ఇంధనమ్ములు పొగజిమ్మక క్షణములోనే వంట జరగనిచ్చు. ఆ కర్రలు ఎండు కర్రలు తీస్తున్నాడు, వీటిలో పొగరాదు. ప్రతిదాని లక్షణము తెలిసి మాట్లాడుతున్నాడు. కలికి ఈ తుమ్మి పువ్వులు నా శివార్చనకు అరవెట్టిన పేరు సుమ్ము. ఈ తుమ్ము నా శివార్చనకు పనికొస్తాయి. ఇలా ఏరుకుంటున్నట్ట. అంటే శివుడి కోసం, వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ నాన్న కోసం, మా ఆవిడ చేసే వంట కోసం అన్నీ జాగ్రత్తగానే. అనుచు ఉల్లాసమున వలసిన సమస్త వస్తువుల ప్రోగు చేసి ప్రాణ విభుని కాంచి ఆయన మాట్లాడుతున్న అబ్బా అని బయటకు నవ్వుతూ మాట్లాడుతుంట. మదిలో విజృంభించు భయము బయలు చేయక సావిత్రి పలికెనిట్లు, ప్రాణనాథ ఇక మళ్ళీపోదమా, ఏదో వేళమించే ఇది వేళమించి వెళ్ళిపోయిందమ్మా, పైగా వస్తువులన్నీ తీసుకొచ్చావు కనుక ఇంక బయలుదేరిపోదాం, అక్కడ ఎదురు చూస్తుంటారు అమ్మ నాన్న అంటే. సరే వస్తున్నానని బయటకు వస్తూ సరే వెళదాం అంటూ సత్యవంతుడు ఒడ్డునకు వచ్చి తనదు కనతల అరచేతులను గదించి శివ శివ ఎంత తలనొప్పి చెలగేననొచ్చు. ఒక్కసారి తలనొప్పి వచ్చింది అతనికి. ఆ తలనొప్పితో తూలి పడిపోతూ ఉంటే వెంటనే ఈమె పట్టుకుని తన ఒళ్ళో పెట్టుకుని తెలుసుకుంది ఇంక సమయం వచ్చింది అని. ఏమి కర్మమితి నాథ మనకేల వచ్చే నీ బాధ, ఈ మాట్కి నీవు కష్టపడుచుండ నేనటు భరియింతు నాకేదారి, ఇంచుకైన తగ్గలేదా నొప్పి ఇప్పుడెట్టులున్నదిరా నా సామి. అక్కడ ప్రవర్తన ఎంత చక్కగా మాటల్లో చూపిస్తున్నాడు. మంచువలె చలువు క్రమ్మి నీ యొడలు మరి గాజుబారనేలా. ఎదుగు నువ్వు ఒళ్ళంతా చల్లబడిపోతుంది ఏమిటి, కాసేపు కూడా నా వైపు చూడవా, పైగా నేను నమ్ముకున్న అమ్మ ఏం చేస్తోంది, పైగా నువ్వు నమ్మింది ఎవరిని, ఆ మహాదేవుణ్ణి. ఎందుకంటే ఆయన శివభక్తుడు, ఇవిడ అమ్మభక్తురాలు. అలా చూపించారు ఇక్కడ. హా జగదేక వీరనాథ అయ్యయ్యో మేరుధీరా. ఇక్కడ ఇలా పడిపోయినంత మాత్రాన అతడు తక్కువవాడేం కాదు, మేరుధీరుడు. ఇలా మాట్లాడుతూ ఒక మాట అన్నది ఏమనంటే, శివుణ్ణి పూజించినటువంటి వారు శతాయువు అంటారే, ఇదేమైనా బాగుందా. సంతతంబు నీవలే శంకరునర్చించువాడు శతాయువై వలలు నందురు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరు నిరంతర శివారాధన చేస్తారో వారికి అల్పాయుష్షు ఉండదు అంటారు కదా. ఇదేమిటి
ఇదేమిటా, నిజంగా ఇతనికి శంకర పూజ సఫలం కాలేదా చెప్పండి. అందుకే ఈ మాటలో సత్యం మనకు బోధిస్తున్నాడు. ఇలా బాధపడుతూ ఉంటే సావిత్రి పలవించుచుండ ఆమె ముంగటన్ యముడు ఘనపా కాలపాసధరుడై భీమాకారుండై దుర్దముడు యముడు. ఆయన గోచరించాట ఎదురుగా కాలపాసం పట్టుకుని. కనబడి ఆ సత్యవంతుడు సూక్ష్మదేహమాకర్షించి కొనిపోవగా ఆ సాధ్వీమణి వెనుకొని అంతట హర్షించి, ఆయన వచ్చి ఆ గుండెపై అది వేసి సూక్ష్మదేహాన్ని లాగెట్ట. బొట్టన వేల అంత ఉంటుంది సూక్ష్మదేహం, అది వచ్చింది బయటికి. అది జీవుడు అనడానికి లేదు, సూక్ష్మదేహం మాత్రమే. స్థూలదేహం పోయింది, సూక్ష్మదేహం లాగాడు. లాగి తీసుకుపోతున్నాడు. వెనకంటే వెళ్తోందిట. ఆయన చూశాడు. అప్రతిహత గమనంబున వచ్చుడు నా పతివ్రతం చూచి ఆ ప్రేత పురీసుడిట్టులని అప్పుడు తన చేయి చాచి, ఆ చెయ్యి ఆచి ఇలా అన్నట్ట, ఆగు, చూడుమా వరుని తప్ప, చూడు నువ్వు వస్తున్న తోవ సరైంది కాదు, కూడదిట్టులో పిల్ల మా తోడ మానుష శరీరముతో రాకూడదిట్టులో పిల్ల. ఇలా రాకూడసుమా నువ్వు, వీడు కాలధర్మం అందే, ఇక వీనితోడ పని ఏమున్నది. ఎవరికేమవుతారు, కాలధర్మం చెందిపోయాక ఇంకా ఎవడికి ఏమవుతాడో చూడు, అందుకు వెళ్ళిపో. మా ఈ వరుని తప్ప వేడు మా వరమేదైనా, ఈ రాగలిగిన నీ తపశ్శక్తి దానికి మెచ్చుకొని వరం కోరుకోమంటున్నాను, ఏదైనా కోరుకో, అది కూడా వరుని తప్ప. ఈ వరుని తప్ప ఏదైనా కోరుకో. పైగా నువ్వు నన్ను చూడగలిగావు, నీవు పతివ్రతామణివి, నిక్కముగా మమ బోటి దివ్యులను కావున చూడగలిగితివి. పతివ్రత దీక్ష చేత మమ్మల్ని చూడగలిగావు. కర్మవశంబున నీదు భర్త నేడి విధి ఈల్గే. జ్ఞానంతో అర్థం చేసుకో, కర్మవశాత్తు వెళ్ళిపోతూ ఉంటారు. సంయోగ వియోగాలకి సుఖించడం దుఃఖించడం రెండూ కూడదు అని చెప్పి చచ్చిన వారిక రారు సుందరి అని వెళ్ళిపోతున్నట్టు ఆయన. వెళ్ళిపోతుంటే ఇటు చేయదగున మాకు తండ్రి ఎల్ల ధర్మముల నేలిడి దైవమా ఇటు చేయదగున. ఇక్కడే జాగ్రత్తగా పరిశీలించాలండి. మూలంలో కూడా అద్భుతమైన భావాలుంటాయి. ఇక్కడ పరస్పరం ధర్మచర్చ చేసుకుంటారు వారిద్దరు. మూలంలో ధర్మచర్చ, ఈ ధర్మశీలి అయినటువంటి ఈమెకు ఒక తపస్సుగా మారిపోయిందిట. ధర్మరాజుతో ధర్మచర్చ చేస్తుంది. ఆ ధర్మచర్చ చేస్తున్నప్పుడు ఎక్కడ చెక్కు చెదరకుండా తన లక్ష్యమైన పతి ప్రాణాలని వాటి మీదే దృష్టి పెట్టుకుని ధర్మమయంగా ప్రవర్తిస్తుంది. ఈ ధర్మ ప్రవర్తనకి సంతోషించి ముగ్ధుడైపోయి యముడు తనంత తాను తిరిగి భర్తనిస్తాడు. ఇదే అండి అక్కడ ప్రధానమైన అంశం. అంతేగాని ఇప్పుడు తెలివిగా మాటలు తిప్పి మనకు ఎలా చూపిస్తున్నాడు చిట్ట చివరికి ఆఖరి వరంగా నా సంతానం కావాలి అంటే సరే ఇచ్చేసాను పో అంటే ఇంకెక్కడికి పోతావు, భర్త లేకుండా సంతానం ఎలా వస్తుంది, కాబట్టి నా భర్తనివ్వు అన్నట్టుగా మన నాటకాల్లో చూపిస్తారు. కానీ మూలంలో అది లేదు. ఎర్రన గారు భారతంలో అసలు ఆ ప్రస్తావనే చేయలేదు. అయితే వ్యాస భారతంలో మాత్రం అడిగిన అన్ని కోరికల చివర నాకు సత్సంతానం కావాలి అనే మాట కూడా ఉన్నది. కానీ సత్సంతానం అడిగిన వెంటనే ఆయన ఇచ్చేసాను పో అని కానీ ఇంకెక్కడికి పోతావని ఇవి అనలేదు. సత్సంతానం అడిగిన వెంటనే ఆయన సంతోషించి నీ భర్తని ఇస్తున్నాను అని అంటాడు. అంతే. ఇక్కడ ఇది ఒకటి మూలంలో ఉన్న అంశం. ఇంకా ఎన్ని సొగసులు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈ ఘట్టం చాలా ముఖ్యం. రకరకాల భూమికలు దాటి వెళుతోంది ఆవిడ. ఇలా వెళ్ళగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? ఈ శరీర ఉపాధికి అంత వెళ్ళగలిగే శక్తి ఉండదు. ఎవరు వెళ్ళగలరు అంటే యోగశక్తి సంభరితులు మాత్రమే వెళ్ళగలరు. ఆ యోగం ఈ 4 రోజుల వ్రతంతో వచ్చింది కాదు, ఆమె జీవితాంతం చేసిన తపస్సు, ఆ తపశ్శక్తి. అందుకే సావిత్రి ఒక మహాయోగిని, యోగశక్తి స్వరూపిణి, సామాన్యురాలు కాదు, తపస్విని. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం కదా మనకి. అందుకు ఆ తల్లి అంటోంది ఇటు చేయదగున మా తండ్రి. పైగా ఈమె ఇక్కడ ధర్మరాజును పొగుడుతుందండి. ఈ పొగడ్తలు స్తోత్రము, ఇది యమస్తుతి అని. యముడనగానే మనకు గోళా లేలా గుర్తొస్తుంది కానీ తత్వం తెలియదు కదా. యముడు దేవతల్ని స్తుతిస్తే ఎంత ధన్యులమవుతామో తెలియాలి. నిజంగా చెప్పాలి అంటే మన అసలైన వైదిక మతం నుంచి చాలా దూరమై బతుకుతున్నాం. ఒక భ్రాంతిపూర్వకమైన విశ్వాసాలు పెట్టుకుని కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త వ్రతాలు తెచ్చేసుకున్నాం. కానీ వైదిక దేవతల్ని విస్మరించాం మనం. యముడు ఇంద్రుడు అంటే మనకు చాలా చోటా చాలా తప్పు మాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు పొద్దున లేచి ఎవరైతే దిక్పాలకుల్ని నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి రోజు బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఏ దిక్కుకెళ్ళినా జయం జరుగుతుంది. పూర్వం రోజుల్లో దిక్పాలకులు 100 ఉండేది. దిక్పాలకులే ప్రధాన దేవతలు. దిక్పాలకులు అందరి రూపంలో ఉన్నవాడు ఒకే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు. ఆయన శక్తి అమ్మవారు. ఇంతే తప్ప మనం విష్ణువుని పూజిస్తున్నామని ఇంద్రాదేవతలను తక్కువ చేయడం, శివుణ్ణి పూజిస్తున్నామని యమాదులను తక్కువ చేయడం కూడదు. ఇక్కడ యముణ్ణి చేసిన స్తోత్రం భారతంలో ఉంది, తర్వాత దేవీ భాగవతంలో ఉన్నది, వేదాదుల్లో యముడికి సంబంధించిన మంత్రములు ఉన్నాయి. ఆ రహస్యములన్నీ ఇక్కడ సావిత్రి స్తోత్రంలో కనిపిస్తాయి. ఇవి చదువుకుంటాం కనుకనే సావిత్రి చరిత్ర చదివితే చదివిన వారికి విన్నవారికి కూడా అకాల మృత్యు దోషాలు పోతాయి.
అమంగళాలు తొలగిపోతాయి. ఊరికనే కాదు, యమస్థుతి ఇక్కడ చేస్తాడు, యమతత్వం చెప్తాడు. ఈ విడతలుగా ఈ తత్వం అంతా చెప్పబడుతుంది. పైగా ఈశుడువు ఇటు దర్శనమిచ్చితివి ఏమి నా పుణ్యము అన్నది. నా పుణ్యాలు పండే గనక ఎల్లలోకములకు ఈశుడువు అంటే యముడు ఎవడు? ఆ పరమేశ్వరుడే యముడు. ఆ భావన ఉండాలి మనకి. అందుకే నియమో యమహ అని మీరు చదువుతున్నారు కదా, నారాయణుడే యముడు. స్వామీ నీ పాద తామరస యుగము సకల సంశ్రిత అభయకర శుభగము కామిత మందార సంతత శ్యామాహృచ్చోరా అన్నారు ఇక్కడ. ఈ మాట మాత్రం ఈయన వాడేడండి, మూలంలో కనబడుతుంది. ఇది జ్ఞానం తెలిసిన వాళ్ళు వాడతారు. యముడి భార్య పేరు శ్యామ అనే ఒక మాట ఉన్నది, అది శ్యామాహృచ్చోరా అనే మాట ఇక్కడ వాడారు. ఇక్కడ శ్యామాహృచ్చోర ధీమహిత విచార నిగమవందిత జగదాధార తామసమేలా నీకింత అధర్మము మేలా నా మనోహరిని నన్ను నడబాప నాయమా అయ్యో అని ఈ తల్లక్కడ కీర్తించుతూ చెప్తూ ఉంటే మళ్ళీ ఈయన అంటున్నాడు, ఏమిటిది? తప్పక సూదితో దారంబు మాట్కి ప్రాణేశుని వెంట నేనేగవలయు. ఆవిడేమంటుందంటే, సూది వెంట దారంలా ప్రాణేశుని వెంట నేను వస్తాను. ఉపమానం ఎంత బాగా వాడింది వచ్చాను. ఆఖరికి వరగం అడిగింది అడగమన్నాడు కనుక ఇది అడుగుతుంది ఏమిటంటే, మా అత్తమామలకి నేత్రములు రావాలి, మొదటి వరం. సరే ఇచ్చాను పో అని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మొదలుపెట్టి మిమ్మల్ని సమవర్తి అంటారు కదండి, అంటే ధర్మ విషయంలో అందరి పట్ల సమముగానే వర్తిస్తారు. అందుకు పైగా అన్ని దుఃఖాలని శమింపజేస్తారు కనుక మీ పేరు శమనుడు. లోకాన్ని యమిస్తారు అంటే కంట్రోల్ చేస్తారు కనుక రెగ్యులేటర్. మీరు లోకాన్ని ఆ విధంగా మీరు నియంత్రిస్తారు కనుక మిమ్మల్ని యముడు అంటారు. మీరు కాలస్వరూపులై ప్రధానికి ఒక పద్ధతి ఏర్పరిచి ఉంటారు కనుక మిమ్మల్ని కాలుడు అంటారు. ఆయన నామాలకు అర్థాలు చెప్తుందండి. భగవన్ నామాలను అర్థాలు మననం చేయడే అంత శక్తి ఇక్కడ తెలుస్తుంది. ఆ సమవర్తి, యమ, సంయమనీపురాధిప అంటే యముని యొక్క రాజధాని నగరం సంయమనీపురం. సంయమనీపురాధిప ఈ విధంగా మాట్లాడుతుంటే ఆయన ఒక్కసారి ఆనందించి, చాలా గొప్పగా ఉన్నాయి నీ మాటలు, ఇంకేదైనా కోరుకో వరం, నీ పతి ప్రాణములు వదిలి అనగానే ఈ తల్లి మళ్ళీ వెంటనే ఏం కోరుకుందో చూసారా? మా మామగారికి తిరిగి పోయిన రాజ్యం రావాలి. ముందు నేత్రములు అడిగింది, తర్వాత పోయిన రాజ్యం అడిగింది. చూడండి, మొట్టమొదట ఆ కోరిక అనగానే ఏమడిగింది? నేత్రములు, తర్వాత రాజ్యం. అంతేగాని పుట్టిటి వైపు నుంచి మాట్లాడలేదు ఆవిడ. చూడండి, ముందు అడిగింది మెట్టినిల్లు. అది చాలా ప్రధానం వివాహమైన తర్వాత. అది గమనించకపోవడం అనేది భారతీయ సంస్కృతిలో పెద్ద లోపం ఈ మధ్య ఏర్పడింది. తను ఆ ఇంటి సౌఖ్యం కోరుకోవడం మొదట, అలాగనే ఆ ఇంటికి సౌఖ్యం కోరకూడదని కాదు. తర్వాత మళ్ళీ చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు అంటోంది, ఎవరితోనైనా 7 మాట్లాడినా 7 అడుగులు నడిచినా స్నేహం వస్తుందని చెప్తారే, అందులో మహాత్ముల స్నేహం వృధా కాదని అంటారే. మహాత్ముల దర్శనం కానీ మహాత్ముల స్నేహం కానీ వృధా కాదని అంటారు కదా. అలాంటిది మీతో ఇంత స్నేహం ఏర్పడ్డాక వెళ్ళిపోమ్మనడం న్యాయమా? ఇక్కడ దాకా ఏదో వచ్చావు కానీ అంత తేలిక కాదు పైకి రావడం. నరక బాధలు ఎన్ని రకాలంటావు, నరకంలో ఎవడు పడిపోతాడో తెలుసా అంటూ, నరకంలో ఎవడు పడతారు, పుణ్యాలకు ఎవడు పెడతాడో పెద్ద లిస్టు చెప్పాడు. చదివితే నా మీద కోపం వస్తుందేమో కదా. అంటే మేము అందరం నరకానికి వెళ్తారా అంటే నేను అలాగే, వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడతాం. నరక బాధపడి దుష్ట నరుల తెరగు వినుమా, నరక బాధపడి దుష్ట నరుల తెరగు వినుమా, పరగ వ్యభిచరించువారు పలుతీరుల దొంగలు సరిగ కోట సాక్షులను జంతు హింస చేయువారు. పైగా ఎవరెవరు ఎలా పడతారో చెప్పినాడు. అలనాడు పరభామ నాశించి చూచిన వీని పాపము కనులు పెరుకుడంచు. పరభామ పైన కామకంగా చూసిన వాడు కళ్ళు పెరికేయండి. ఇలా ఒక్కొక్కరిని రకరకాలు వర్ణించారు ఇక్కడ. దొంగలను ఏ విధంగా బాధిస్తారు, చోరుల్లో రకరకాలు ఉన్నారండి. కుంభకోణాలు నడిపేవారు, ప్రజల సొమ్ము తినేవారు, దేవాలయాల సొమ్ములు తినేవారు, ఎలాంటి నరకాల్లో పడతారో ఇక్కడ చాలా గొప్ప గొప్ప లిస్టు రాశాడు. కల్తీ సామాన్లు అమ్మేవారు, సరే అమ్మేటువంటి వస్తువుల్లో అన్యాయాలు చేసేవారు, పాలు చక్కెర ధాన్య ఫలములను మాని దుష్టాసనలో మనుష్యాధములు, అధికారమునందు అంధులై వ్యర్థముగా సేవకులను పీడించడి క్రూరమతులు. వీళ్ళందరూ ఎన్ని రకాల నరకాల్లో పడతారో ఇక్కడ చూపిస్తూ, తిట్టుచు తన తల్లిదండ్రుల కొట్టుచు వారలకు కూడుగుడ్డెలిడక తా బొట్ట బలియ తిను దుష్టిని పట్టివడి చీమునూత పడియ ద్రోయింతున్. ఎవరెవరు ఏ నరకాల్లో పడతారు. ఇలాంటి కథలు చెప్పకపోవడం వల్లే పాపాలు పెరిగిపోతున్నాయి. ఇవి నేర్పాలి, ఇవి చెప్పాలి. పైగా స్వర్గానికి ఎవరు వెళతారో చెప్తున్నారు ఇక్కడ. నీ కైవడి సతులు, నీలాంటి సతులు, నిరతాన్న దాతలు, మాకాంతుడి భక్తులు. మాకాంతుడు అంటే ఎవరు?
విష్ణువు మా కాంతుడు, లక్ష్మీదేవి యొక్క పతి. కానీ చమత్కారం చూడండి, నిరతాన్న దాతలును మా కాంతుని భక్తులు. అది ఉమాకాంతుని భక్తులు, మాకాంతుని భక్తులు రెండు ధ్వనింపజేశాడు ఆయన. అంటే శివభక్తులు, విష్ణు భక్తులు, వీళ్ళు సూనృత వ్రతులు, వీళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు సుమా. ధరలోన సప్త సంతానములు కనువారు తరచుగా సర్వభూత దయాపరులు, వరధర్మయుద్ధమున ప్రాణములుడి వీరులు, తిరముగా ధృతి సారంగా ధైర్యము కలిగినటువంటి వారు, వీళ్ళందరూ దివ్యమైన లోకాలకు వెళ్తారు అని ఇవన్నీ చూపిస్తూ ఉంటే అప్పుడు ఏమంటున్నది, మిమ్మల్ని ధర్మమూర్తి అంటారు. అంటే జగత్తులో ప్రతివాడు చేసే పనులన్నీ మీరు సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్తుంటే ఇంకేదైనా వరం కోరుకున్నట్ట మహానుభావుడు. అప్పుడు అడిగింది, మా నాన్నగారికి పురుష సంతానం లేదు, అది కలిగించాలంటే పుత్ర శతాన్నిత్యం తీసుకో అన్నాడు. ఇక్కడ ఈ విధంగా అనుగ్రహించి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనకాలకు వచ్చింది. వెళుతూ నమస్కరిస్తూ స్తుతిస్తోందండి. ఈ స్తుతి వింటే చాలు మనకి. అఖిల సృష్టి స్థితి వ్యయమూల కారణ ధర్మరాజ శతమార్తాండ తేజ. పైగా సూర్యుడు తపస్సు చేసి నేను సంతానంగా పొందాడయ్యా. ఈ విషయం మనకి పురాణాల్లో కనబడుతుంది. సూర్యభగవాన్ని తపస్సు చేయడం, ఆ తపస్సుకు ఫలితంగా లోకాన్ని నియమించగలిగే శక్తి సూర్య తేజస్సు నుంచి ఉత్పన్నం కావడం కనబడుతుంది. సూర్యభగవానుడు అంతటివాడే తపస్సు చేత పొందాడు నిన్ను. దేవతా తత్వం తెలిసి మీరు ఒక్క నమస్కారం చేస్తే ఆ దేవత సంపూర్ణమైన అనుగ్రహం చూపిస్తుంది. ఇలాంటి భానువారం నాడు మనం కూర్చుని ఆ యముని స్తుతిస్తున్నామంటే ఈరోజు ఇక్కడికి కూర్చున్న మనందరం ధన్యులమయ్యాం. ఇది ఎటువంటి ధన్యత అనేది మీకే తెలుస్తుంది. అంత గొప్ప విశేషం అనేది. సకల బృందారకమకటోరు మణిఘృణి పూజిత పదపద్మ మోక్ష సద్మ సర్వజగద్రూప సంస్థిత హృద్దీప పాసదండ కలాప పాపతాప అంబుద స్వర్ణ సర్వాంతర్బహిపూర్ణ శ్యామా విలోల దయాలవాల దేవుడవు నీవే నన్బ్రోచు దేవివీవే అనగానికి అమ్మవారు ఏం చేస్తుందండి? సర్వదేవతల్లో ఆ దేవే ఉంది, కనుక యముడిలో ఉన్నటువంటి శక్తి కూడా ఆవిడే. అందుకు నన్బ్రోచు దేవివీవే, ఆయనలోంచి అమ్మవారిని స్మరించింది ఈవిడ. నీవే సగునుండవున్ మరి నిర్గుణుడవు బళి నిన్ను పొగడనే పాటిదానా నాకు పతి భిక్ష పెట్టు నన్గన్న తండ్రి. ఇంతే అన్నది. ఈ మహానుభావుడు చిట్ట చివరికి వచ్చాడు, పతి తక్క అనలేదు, అది పట్టుకుంది ఈవిడ. అంటే మర్చిపోయాడా? ఏమి యోగ్యురాలు అని తెలుసుకుని అనలేదంతే. కానీ ఇష్టమైన వరం కోరుకో అనగానే వెంటనే పట్టుకుని స్తుతించి సత్పురుషుల సాంగత్యం వృధా కాదు, నాకు పతిభిక్ష పెట్టు అనగానే వేద సమ్మతము నీ చరితము సావిత్రి అశ్వపతి పుత్రి సుగాత్రి నాదయ పొందినావు నీ వంటి నారీమణి ఇహపర భూషణము. ఇది నీదు సచ్చరిత్ర వినడి ధన్యులు నిత్యం అభీష్ట సుఖంబులు కొందురు అని ఎవడంటున్నాడు? యముడు. సత్యమే పలుకుతాడు కదా. నీ సచ్చరిత్ర ఎవరు వింటున్నారో వారికి అభీష్ట సుఖాలు లభిస్తాయి. లేదు నీకు సాటి ముజ్జంగమ్ముల లేరు అమ్మా, నీ తండ్రికి అవృషపుత్రులు హాయిగా నూర్వులు అందెదరు. సమ్మోదముతో నీ భర్త మరల సజీవుడై నిన్నుగూడు నెమ్మిని నీ మగడు నీవు చిరకాలమ్ము సామ్రాజ్యమను భవించి ఆ పిమ్మట శివసాయుధ్యం అందెదరు. పిమ్మట మీరు శివసాయుధ్యాన్ని పొందుతారు. విస్తృతగతిని పొంది సామవేద సమ్మతము నీ చరితము అని చివరికి చెప్పాడు. ఇక్కడ దీని రాగం పేరు సామ. ఈ విధంగా కీర్తించారు. ఆ మాట ఎందుకన్నారంటే పెద్ద రహస్యం. ఇది ఊరికనే కాదు. ఎందుకంటే దేవీ విద్య వేదముల్లోంచి వచ్చినా ప్రత్యేకంగా సామవేదం నుంచి వచ్చింది దేవీ విద్య. ఈ రహస్యం మూక కవికి తెలుసు. అందుకే ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శిరసిభాతి హైమవతి అని కీర్తించాడు మహానుభావుడు. అందుకే సామవతి సత్యగిరాం. అందుకే ఆ సామవేద జనితమైన కేనోపనిషత్తులోనే శ్రీ విద్య ఉంది. అది రహస్యం. అందుకే సామవేద సమ్మతము నీ చరితము అంటే ఆ జగదంబ అంశభూతురాలివి అని చెప్పడం ఇక్కడ. ఈ విధంగా చెప్పి దండాధరుడంతా తిరోహితుడయ్యే తిరిగి ఆ జీవుణ్ణి పాశం నుంచి పంపించాడు. ఇప్పుడు తిన్నగా వెళ్ళేటప్పటికల్లా అతను నెమ్మది కదిలి ఏం జరిగింది, నాకు ఇంతసేపు నిద్రపోయినా చాలా సమయం అయిపోయిందంటే అప్పుడు జరిగిన కథ అంతా చెప్పి ఆమె వివరించి జాగ్రత్తగా తీసుకువెళ్ళింది. అప్పటికే కళ్ళు వచ్చేసాయి మామగారికి. కళ్ళు వచ్చిన దగ్గర నుంచి పిల్లాడు ఇంకా రాలేదేమో చూస్తున్నాడు ఆయన. వెళ్ళగానే చూపించింది, జరిగిన కథ తెలుసుకుని వాళ్ళు ఉభయులు కూడాను ఈ తల్లిని ఎంతో ఆదరించారు అక్కడ. ఈ విధంగా ఇరువంశముల వారిని తరింపజేసిన సావిత్రి యొక్క దివ్య చరిత్రని ఇక్కడ చూపించి దేవతలు కూడా కుశముష్టి కురిపించారట ఆ సావిత్రీదేవి మీద. అటువంటి ఆ సావిత్రీదేవికి నమస్కారం చేసుకుందాం. ఈ సావిత్రిని అత్తమామలు సంభావన చేశారు, భర్త ఆదరించాడు, తండ్రి సంతోషించాడు. ఇదంతా చెప్పి ఈ సావిత్రి రూపంగా ఉన్న జగదంబిక మంగళం కలుపుతున్నారు. ఇక్కడున్న చాలామంది అమ్మలకి బహుశా ఈ మంగళం తెలిసి ఉండొచ్చు. అంటే తెలుగువారికి చాలా అలవాటైపోయినటువంటి పాటలు నారాయణదాస్ గారి దగ్గర నుంచి వచ్చినవి చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి.
కన్నతల్లి ఈశ్వరి నీకు మంగళమే, జయ మంగళమే. మము కన్నతల్లి ఈశ్వరి సమద గజగామిని శర్వాణి సంతత భక్త సుఖదాయిని ఆగమ విపిన మయూరి దుర్గా మహాకాళి త్రిజగజ్జనని యోగీశ్వర హృత్సరో మరాళి ఉమాదేవి భువనైక సుందరి నారాయణదాస పాలనీ అనంత సుగుణ శాలిని ధీరతనను గొలుచువారలకు స్వాధీనమగుచు ఉండున్ తమ దయ. గాన కవితావధాన విధానులగు మహాత్ములారా దయతో వినుడి దీని రచించి దుర్గాధీనమ్ముగా కృతినొసంగితిన్ మోక్షేచ్ఛన్. మనకు చెప్పడం కోసం రాయలేదు ఆయన, తన మోక్షం కోసం దుర్గకు అంకితంగా రచించినటువంటి ఈ సావిత్రి చరిత్రని మనం చెప్పుకుని ఈరోజు ధన్యులమయ్యాం. ఇలా మనల్ని ధన్యులను చేసినటువంటి వారి వంశానికి చెందినటువంటి వారు మనకి ఈ సభ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడున్న వారి కుటుంబాన్ని దయచేసి వేదిక ముందు కనిపించమని కోరుకుంటున్నాను. నాకైతే ఇటువైపు తిప్పి నారాయణదాస్ గారి సాహిత్యాన్ని అనేక చోట్ల చెప్పించుతూ ఉన్నటువంటి వారు, నా ప్రవచనాలన్నా నా రచనలన్నా ఆత్మీయత చూపిస్తున్నటువంటి మా సోదరి శ్రీమతి రాజేశ్వరి గారు. అమ్మ రండమ్మ. ఆవిడ స్వయంగా సంగీత విద్యలో నిపుణురాలు, సాహిత్య విద్యలో గొప్ప పట్టభద్రురాలు, అధ్యాపకులుగా పనిచేసినటువంటి వారు. వారి శ్రీవారు వీరు ఉభయులు కలిసి అనుకూల దాంపత్యంతో ఎన్నో మంచి పనులు చేస్తున్నటువంటి వారు. ఇక వారికి సంబంధించినటువంటి బంధువర్గం ఇక్కడే ఉన్నారు. వీరు హైదరాబాద్లో ఉంటారు. స్వయంగా ఆవిడ గొప్ప వీణా విద్వాంసురాలు. ఆవిడ వీణ వింటుతూ ఉంటే మనకి మహావైణికుడైన నారాయణదాస్ గారు గుర్తొస్తారు. అందుకు వారి కుటుంబానికి చెందినటువంటి వీరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ గౌరవిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు సమర్పిస్తూ మనకి వేదికనిచ్చినటువంటి ఈ శృంగేరి పీఠం వారికి, అందున మన హరిప్రసాద్ గారికి కృతజ్ఞతలు సమర్పిస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యం. అమ్మవారికి మంగళహారతి పెట్టుకున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం ఇంకా మిగిలి ఉంది. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస కథాగాన కళా పరిషత్ కార్యదర్శి శ్రీ సింహాద్రి శాస్త్రి గారు ఇప్పుడు గురువుగారిని సన్మానిస్తారు.